ఒకడు స్నేహం అంటాడు, మరొకరు ప్రేమ అంటాడు. చివరికి అవసరాలను వాడుకొని చంపే వరకు వెళ్తున్నారు. రాక్షసులు కూడా నివ్వెరపోయేలా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి దారుణాలు అక్కడ ఇక్కడ అని కాదు, అన్ని చోట్ల జరుగుతూనే ఉన్నాయి. తాజాగా 15 ఏళ్ల అమ్మాయిని సామూహికంగా అత్యాచారం చేశారు. తర్వాత విషయం బయటకు చెప్పకుండా బెదిరించారు. కొన్ని నెలల తర్వాత ఆ అమ్మాయి గర్భవతి అయిందని తెలియడంతో సజీవం పాతిపెట్టేందుకు ప్రయత్నించారు. రోజుకు ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో వేళ్ల మీద లెక్కపెట్ట లేనంతగా ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. పరిస్థితులు మరి మన చట్టాలు కానీ, న్యాయస్థానాలు కానీ, పాలకులు కానీ ఇంకా చూస్తూనే ఉంటారా? ఒడిశాలోని జగత్సింగ్పూర్ జిల్లాలో దారుణ ఘటన. 15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం. గర్భవతి అని తెలియగానే సజీవంగా పాతిపెట్టే యత్నం. ఆడ మగ మధ్య అనురాగంతో, సామాజిక ఆమోదంతో జరగాల్సిన ప్రక్రియ కాస్త మానభంగాల పేరిట మానవ సమాజానికి తలవంపులు చేస్తుంది. రోజుకు ఎన్ని మానభంగాలు జరుగుతున్నాయో, ఎంతమంది మహిళల వ్యక్తిగత మర్యాదలు గాల్లో కలిసిపోతున్నాయో తలుచుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది. ఇందులో 4-5 ఏళ్ల పసిపాపల నుంచి 40 ఏళ్ల మహిళలు కూడా ఉండడం మానవత్వానికే మచ్చలాగా మారుతుంది. తాజాగా ఒడిశా రాష్ట్రంలోని జగత్సింగ్పూర్ జిల్లాలో వెలుగుచూసిన ఘటన యావత్ భారతదేశాన్ని తలదించుకునేలా చేస్తుంది. జగత్సింగ్పూర్ జిల్లా బనచెర గ్రామానికి చెందిన 2 సోదరులు భాగ్యధర్ దాస్, పంచనన్ దాస్. వారిద్దరి మిత్రుడు తులు. ఈ ముగ్గురు కలిసి ఒక 15 ఏళ్ల బాలికపై గత కొన్ని నెలలుగా అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమె ఈ విషయం బయటకి చెప్పకుండా భయపెట్టారు. అయితే కొన్ని రోజుల క్రితం ఆమె 5 నెలల గర్భవతి అని తెలియగానే భయపడిపోయారు. ఆమెను డబ్బులిస్తామని, ఎవరికీ తెలియకుండా అబార్షన్ చేయిస్తామని చెప్పి ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లారు. అయితే అక్కడికి వెళ్ళాక ఆ బాలిక ఒక షాకింగ్ దృశ్యం చూసింది. అక్కడ ఒక పెద్ద గుంత తవ్వి ఉంది. ఆ బాలికను ఆ 2 సోదరులు వెంటనే గర్భస్రావం చేయించుకోవాలని, డబ్బులిచ్చేది లేదని బెదిరించారు. ఆమె వినకపోయేసరికి వారు తన నేరాన్ని దాచిపెట్టడానికి, ఆమెను సజీవంగా పాతిపెట్టడానికి ప్రయత్నించారు. దీంతో ఆ బాలిక వారి నుంచి చాకచక్యంగా తప్పించుకుని పారిపోయింది. తన తండ్రి వద్దకు చేరుకుని జరిగినదంతా వివరించింది. దీంతో ఆ బాలిక తండ్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కుజంగ్ పోలీస్ స్టేషన్ కేసు నమోదైంది. బాధితురాలిని జిల్లా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేశారు. 2 నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. 3వ నిందితుడు తులు పరారీలో ఉండగా పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. ఈ వారంలో జగత్సింగ్పూర్లో ఇది 2వ లైంగిక దాడి ఘటన. మరో బాలిక ఒక బర్త్డే పార్టీ నుంచి తిరిగి వస్తుండగా 2 వ్యక్తులు కిడ్నాప్ చేసి పొలంలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశారు. ఆ బాలిక రక్తస్రావంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. మరొక రోజు మల్కంగిరి జిల్లాలో మరో ఘటనలో 3 వ్యక్తులు ఓ బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు. ఆమె తప్పించుకున్న ఇంటికి వెళ్తుండగా ఒక ట్రక్కు డ్రైవర్ ఆమెపై మళ్లీ అత్యాచారం చేశాడు. గత నెలలో ఒడిశాలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12 అత్యాచార ఘటనలు నమోదయ్యాయి. జూన్లో 10 రోజుల వ్యవధిలో 5 సామూహిక అత్యాచార కేసులు రిపోర్టయ్యాయి. ఈ నెలలో బాల్సూర్లోని ఫకీర్ మోహన్ కాలేజీలో ఒక టీచర్ తనను లైంగిక వేధించాడని ఒక 20 ఏళ్ల విద్యార్థిని ఫిర్యాదు చేసింది. కానీ ఆమె ఫిర్యాదును అధికారులు, పోలీసులు తిరస్కరించగా ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఇక పూరిలోని నిమపాడ బ్లాకులో 15 ఏళ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టగా ఆమెను ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించారు. ఈ కేసులతో ఒడిశాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గోపాల్పూర్ బీచ్ సమీపంలో ఒక మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు 10 మందిని అరెస్టు చేశారు. బాధితురాలు తన మగ స్నేహితుడితో కలిసి బీచ్కు వెళ్లినట్లు సమాచారం. నిందితుడు ఆ స్నేహితుడిని లాక్కెళ్లి కట్టేసి ఆపై పలువురు వ్యక్తులు ఆ మహిళపై అత్యాచారం చేశారని ఆరోపించారు. మొత్తం 10 మంది నిందితులు ప్రస్తుతం అదుపులో ఉన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పోలీస్ శాఖ అయినా, న్యాయశాఖ అయినా ఎవరికీ భయం లేదు. ఎవరి మనసులోనూ భయం లేదు. ఎందుకంటే వారు అలాంటి నేరం చేయగలరు. ప్రభుత్వం నిందితులపై ఎటువంటి చర్య తీసుకోలేకపోతుంది. ఎప్పటికైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోతే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. 2022లో 1,78,190 కేసులు నమోదయ్యాయి. 2023లో ఆ సంఖ్య 1,99,954కు చేరింది. ఇక గత ఏడాది 2,14,113కు పెరిగిందని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ అసెంబ్లీకి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. గత 3 సంవత్సరాలలో దొంగతనాలు, నేరాలు పెరిగాయి. 2022లో దాదాపు 5,467 దొంగతన కేసులు నమోదయ్యాయి. 2023లో ఈ సంఖ్య 6,071కి, 2024లో 6,408కి పెరిగింది. అదేవిధంగా 2022లో 14,893 దొంగతన కేసుల నుండి 2023లో 16,851కి, గత సంవత్సరం 17,805కి పెరిగింది.
గత సంవత్సరంతో పోలిస్తే 2023లో అత్యాచార కేసులు తగ్గాయి. కానీ 2024లో దారుణమైన నేరాలు మళ్లీ పెరిగాయి. 2022, 23 మరియు 24లో వరుసగా 3184, 2826, 3054 అత్యాచార కేసులు నమోదైనట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇలా రోజుకు అనేక దారుణాలు జరుగుతున్నాయి. రేపులు మాత్రమే కాదు, రేప్ చేసిన తర్వాత తమ నేరం బయటకు రాకుండా హత్యలు చేస్తున్నారు. హత్య యత్నాలు కూడా చేస్తున్నారు. ముక్కలుగా నరికేసి ఆనవాళ్లు దొరకకుండా చేస్తున్నారు. ఇలాంటి ఘటనల్లో బాధితులుగా మిగులుతున్నది మాత్రం మహిళలే. అయితే నిర్భయ లాంటి కఠినమైన చట్టాలు ఉన్నా ఇలాంటి దారుణాలు ఆగకపోవడమే ఇప్పుడు చర్చకు దారితీస్తుంది. రేపిస్టులకు బహిరంగ శిక్షలు ఉండాలా, లేక శిక్షలు మరింత సరళతరం చేసి కనీసం మహిళల ప్రాణాలనే నిలిచేలా చూడాలా అంటూ పరిపరి విధాల మేధావుల్లో చర్చలు నడుస్తున్నాయి. అటు కేంద్రం వద్ద గానీ, ఇటు రాష్ట్రాల వద్ద గానీ ఇలాంటి సమస్యలపై ఏం చేయాలని యాక్షన్ ప్లాన్ లేదు. మరి కేంద్రం ఈ విషయంలో ఇంకా ఏమైనా ప్రత్యామ్నాయాలు వెతుకుతుందా? రేపిస్టుల ఆగడాలు ఎలా ఆగుతాయన్నది ఇప్పటికైతే ప్రశ్నార్థకంగానే మారింది. మరి పాలకులు ఏం చేస్తారో చూడాలి.